ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ తమ శాసనసభాపక్ష నేతను ఇంకా ఎన్నుకోలేదు. మరో వారం రోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సీఎల్పీ నేత ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే కొంతమంది నేతలు లాంబియింగ్ రాజకీయాలు చేస్తున్న పదవి ఎవరికి వర్తిస్తుందో అని ఉత్కంఠత రేపుతోంది. తెలంగాణ ఎన్నికల్లో నిండా మునిగి తేలిన కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కొచ్చి పడింది. బడా నేతలంతా ఓటమి పాలు కావడంతో సీఎల్పీ నేత ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎన్నికల ధాటికి సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లంతా ఇంటి బాట పట్టారు. దీంతో శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. సంక్రాంతి పండుగ మరుసటి రోజు అంటే ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి అదే రోజున సీఎల్పీ నేతను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో సీఎల్పీ నేత ఎంపిక జరగనుంది. అయితే సీఎల్పీ సమావేశం 16న కుదరకపోతే 17న ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎల్పీ నేతగా రేసులో టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్గా చీఫ్ విప్గా పనిచేసిన భట్టికి సభా వ్యవహారాలపై పట్టు ఉందని, సామాజిక నేపథ్యం కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక సీఎల్పీ నేతగా రేసులో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేరు కూడా వినిపిస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రభావిత వర్గమైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తే శ్రీధర్ బాబుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాల నుంచి వస్తున్న టాక్. ఇక మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం సీఎల్పీ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన సబితా ఇంద్రారెడ్డిని పరిగణలోకి తీసుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఆ సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డిలు కూడా తాము సీఎల్పీ రేసులో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించుకున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి సీఎల్పీ పదవి కోసం ఢిల్లీ వేదికగా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం వినిపిస్తోంది. శాసనసభ వ్యవహారాలపై పట్టును పరిగణలోకి తీసుకుంటే ప్రధాన పోటీ భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుల మధ్య ఉంటుందని హస్తం వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి టీపీసీసీ అధ్యక్షుడిగా భట్టి విక్రమార్కను, సీఎల్పీ నేతగా ఉత్తమ్ను నియమించే అవకాశం ఉన్నట్లుగా గతంలో ప్రచారం జరిగింది. అయితే పార్లమెంటు ఎన్నికలపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్నే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.